దేశ రాజధాని ఢిల్లీలో భారీ చోరీ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత భద్రత కలిగిన ఎర్రకోటలో ఈ దొంగతనం జరగడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. తాజాగా ఎర్రకోటలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించగా అందులో ఈ దొంగతనం జరిగింది. అక్కడ నిర్వహించిన పూజలో ఉంచేందుకు ఓ వ్యాపారి బంగారు కలశాలు తీసుకురాగా అవి చోరీకి గురయ్యాయి. ఏకంగా ₹1,00,00,000 విలువైన ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే పూజ పూర్తి అయిన తర్వాత కలశాలు కనిపించకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ బిజినెస్ మ్యాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ నెల 3వ తేదీన ఉదయం ఎర్రకోటలో ఒక మతపరమైన కార్యక్రమం నిర్వహించారు. సుధీర్ కుమార్ జైన్ అనే ఓ బిజినెస్ మ్యాన్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజ కోసం కొన్ని సామాగ్రిని సుధీర్ కుమార్ జైన్ తీసుకువచ్చారు. ఇందులో 2 కలశాలు ఉన్నాయి. అందులో ఒకటి 760 గ్రాముల బరువైన బంగారు కలశం ఉంది. ఇక మరొకటి 115 గ్రాముల చిన్న కలశం కూడా ఉంది. ఈ చిన్న కలశాన్ని వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగారు. అయితే పూజ పూర్తయ్యే వరకు ఆ కలశాలు అక్కడే ఉన్నాయి. ఆ పూజకు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. దీంతో పూజ పూర్తయిన తర్వాత అంతా కొద్దిసేపు పక్కకు వెళ్లిపోయారు. తిరిగి వచ్చేసరికి ఆ పూజలో ఉంచిన 2 విలువైన కలశాలు కనిపించలేదు. అయితే ఎర్రకోటలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సీసీటీవీ ఫుటేజీలో సంచలన దృశ్యాలు కల్పించాయి. పూజ గదిలో ఎవరూ లేని సమయంలో గమనించిన ఓ వ్యక్తి అక్కడ ఉన్న 2 కలశాలను సంచిలో వేసుకుంటున్నట్లు దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. ఆ తర్వాత అతడు ఆ కలశాల సంచితో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు ఆ దృశ్యాల్లో కనిపించాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ నిందితుడిపై ఇప్పటికే పలు దేవాలయాల్లో దొంగతనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ దొంగ కలశాలను ఎత్తుకెళ్లిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏకంగా ₹1,00,00,000 విలువైన బంగారు కలశాలు చోరీ జరగడంతో ఎర్రకోట వద్ద ఉన్న భద్రతా లోపం ఎలా ఉందో తెలుస్తోంది. వారి నిర్లక్ష్యం వల్లే ఈ దొంగతనం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే దుండగుణ్ణి పట్టుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా ఆగస్టు 2న కూడా ఎర్రకోటలో భద్రతా లోపం ఏర్పడింది. స్వతంత్ర దినోత్సవం వేడుకల కోసం పోలీసులు ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్లో స్పెషల్ సెల్ బృందం సాధారణ దుస్తులతో వచ్చి వారితో ఒక నకిలీ బాంబును ఎర్రకోటలోకి తీసుకువెళ్లారు. ఆ బాంబును భద్రతా సిబ్బంది అసలు గుర్తించలేదు. కొందరి నిర్లక్ష్యం కారణంగా జరగడంతో కొంతమంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ భారీ దొంగతనం జరగడంతో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది.